వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. కరెంట్ ఇష్యూలో భాగంగా ఈరోజు స్టార్టప్ సెక్టార్ సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకు ఈరోజు స్టార్టప్ సెక్టార్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఇది ప్రారంభించి 9 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యడం జరిగింది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2016 జాన్ 16న ప్రారంభించడం జరిగింది. సో దట్ 2025కి 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది కాబట్టి దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇది ఏ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేది కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. రైట్, ఇది ఏ డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేటివ్? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఏ డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేటివ్ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అయితే ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకు రావడం జరుగుతుంది. సో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇలానే అడగడం జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే స్టార్టప్ అనేది ఏ డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేటివ్, ఈ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేది అడగడానికి స్కోప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్టార్టప్ ఇండియా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు అనేది కూడా అడుగుతారు. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో మేజర్గా స్టార్టప్ కల్చర్ ఏదైతే ఉందో స్టార్టప్ కల్చర్ని ప్రమోట్ చేయడం. సో ఇన్నోవేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంక్లూజివ్ ఎకోసిస్టమ్, మెయిన్గా ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఇంక్లూజివ్గా ఉండేటట్టు చూడటం. ఎందులోనే అటు ఇన్నోవేషన్లోను రైట్, అలానే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోను. సో ఈ రెండిట్లో కూడా ఇంక్లూజివిటీ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద కోర్ ఫీచర్స్ ఆఫ్ స్టార్టప్ ఇండియా స్కీమ్? సో వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇట్ ఈస్ మేజర్లీ ఏంటంటే ఏవైతే కాంప్లియన్సెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సింప్లిఫై చేయడం జరిగింది. సో సింప్లిఫైడ్ కాంప్లియన్సెస్ అండ్ ఆల్సో సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ సర్టిఫికేషన్ రైట్, అలానే సింగిల్ విండో క్లియరెన్సెస్. సో అన్నిటికీ కూడా ఒకే దగ్గర క్లియరెన్సెస్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా అక్కడ సులభతర వాణిజ్య సూచి అనేది పెరగడం జరుగుతుంది. అందువల్లనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి చాలా వరకు రీఫార్మ్స్ తీసుకురావడం వల్లనే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసేటటువంటి ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో దీంట్లో ఇండియా యొక్క ప్లేసు చాలా వరకు ఇంప్రూవ్ అయింది. హౌవెవర్ దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఆపేసినప్పటికీ కూడా ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇటీవల కాలంలో చాలా వరకు బాగుంది. బికాస్ ఆఫ్ కాంప్లియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేయడం, సింగిల్ విండో క్లియరెన్సెస్ ఇటువంటివన్నీ తీసుకురావడం వల్ల రైట్. ఇది మాత్రమే కాకుండా ఫీచర్స్లో ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ అనేవి కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ట్యాక్స్ బెనిఫిట్స్లో ఎక్కువగా మినహాయింపులు ఇస్తున్నారు, ఎక్సెప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటా ఎక్సెప్షన్స్ అంటే కాన్సిక్యూటివ్గా 3 ఇయర్స్ వరకు ఎటువంటి ట్యాక్సెస్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అక్కడ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో దట్ ఏమవుతుంది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఇది మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ అసిస్టెంట్గా ఫండింగ్ సపోర్ట్ కూడా అందించడం జరుగుతుంది. సో ఫండింగ్ సపోర్ట్ ఎంతవరకు ఇస్తున్నారు? దీనికోసమని ఒక స్కీమ్ను కూడా లాంచ్ చేశారు. ఏంటంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ అనేది ప్రారంభించారు. దీనికోసము 10,000 కోట్లని మంజూరు చేయడం జరిగింది. సో ఇట్ సపోర్ట్స్ ఎర్లీ స్టేజ్ ఫండింగ్ రైట్. ఇలానే సెక్టార్ స్పెసిఫిక్ పాలసీస్ను కూడా ప్రారంభించారు. ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించి ఇన్ కేస్ ఏవైనా స్టార్టప్స్ వచ్చాయి అనుకోండి, దానికి సంబంధించిన పాలసీస్. రీసెంట్గా రెన్యూబుల్ ఎనర్జీ యొక్క వినియోగం ఎక్కువ అవుతుంది కదా, సో దీనికి సంబంధించినటువంటి పాలసీస్. సో ఈ విధంగా సెక్టార్ స్పెసిఫిక్ పాలసీస్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే కోర్ ఫీచర్స్? ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 2 ట్యాక్స్ బెనిఫిట్స్. సో మేజర్గా 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ వరకు కూడా ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫండింగ్ సపోర్ట్ కింద ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 10,000 కోట్లను మంజూరు చేశారు రైట్. అలానే సెక్టార్ స్పెసిఫిక్ పాలసీస్ని కూడా ఇది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్లో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఏంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే, ఒకటి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేది ఒకటి ఉండడం జరిగింది.
Startup India Seed Fund Scheme. So it is 4-year period scheme supporting startups in areas like proof of concepts, prototype development and also commercialization. సో మేజర్గా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేది 4-year పీరియడ్ స్కీమ్గా ఉండటం జరుగుతుంది. స్టార్టప్స్కి ఇది అందిస్తున్నారు, రైట్. అలానే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్. సో స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది కూడా అందించడం జరుగుతుంది. సో చాలా వరకు స్టార్టప్స్ అనేవి ప్రారంభించినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా క్రెడిట్ అనేది ఉండదు. సో ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినప్పుడు ఏమవుతుంది, ఇండియాలో ఇన్నోవేషన్ అనేది అంత ఎక్కువగా పెరగడానికి స్కోప్ ఉండదు. సో ఈ విధంగా ఇన్నోవేషన్ అండ్ ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది, రైట్. అలానే ఇందాక చెప్పినట్టే ఫండ్ ఫర్ స్టార్టప్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఎంత 10,000 కోట్లని మంజూరు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ 3 ఫ్లాగ్‌షిప్ స్కీమ్స్ అనేవి ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టాన్ని డెవలప్ చేయడానికి తీసుకురావడం జరిగింది. అయితే అరౌండ్ ఒక 9 ఇయర్స్ అయింది కదా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ. అయితే ఇప్పటి వరకు ఏమేమి అచీవ్మెంట్స్ సాధించింది అనేది ఒకసారి చూద్దాం. సో మేజర్గా స్టార్టప్స్ అనేవి ఇండియాలో చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఎంత ఇంక్రీజ్ అయ్యాయి అంటే 2016లో 500 స్టార్టప్స్ ఉంటే సో ప్రెజెంటు 1.59 lakh స్టార్టప్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మెయిన్స్ ఓరియంటేషన్లో మనం కోట్ చేయాలంటే ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా వేస్తే చాలా బాగుంటుంది. 2016లో 500 స్టార్టప్స్ ఉంటే సో ప్రెజెంట్ 2024కి అరౌండ్ 1.59 lakh స్టార్టప్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ ఆల్సో స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా ఇండియాలో చాలా వరకు ఇంక్రీజ్ అయింది. సో స్టార్టప్ ఎకోసిస్టంలో వరల్డ్లోనే ఇండియా 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ని కలిగి ఉంది. సో ఫస్ట్ ఏంటి యుఎస్ఏ, తర్వాత చైనా, ఆ తర్వాత ప్లేస్లో ఇండియా ఉండడం జరిగింది, రైట్. అదేవిధంగా యూనికార్న్ సంబంధించినటువంటి స్టార్టప్. సో యూనికార్న్ అంటే $1 బిలియన్ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూనికార్న్గా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా యూనికార్న్ స్టార్టప్స్లో కూడా ఇండియా 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం స్టార్టప్ ఎకోసిస్టంలో 3rd లార్జెస్ట్ ఎవరు అంటే ఇండియా. అండ్ ఆల్సో యూనికార్న్ రిలేటెడ్గా చూసుకున్నా కూడా ఇండియానే ఉంది. సో దట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఇండియాలో చాలా వరకు బూస్ట్ అవుతుందనేసి అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అవ్వచ్చు, ఇన్నోవేషన్ వైపు రావడం జరుగుతుంది, రైట్. అలానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. సో అరౌండ్ 16.6 lakh జాబ్స్ అనేవి అందించడం జరిగింది, రైట్. ఇది మాత్రమే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ను కూడా సాధించడం జరిగింది. సో చాలా వరకు స్టార్టప్స్లో ఉమెన్ రిలేటెడ్గా కూడా చాలా వరకు స్టార్టప్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కూడా రావడం జరిగింది. సో ఈ స్టార్టప్స్ని ఇంటర్లింక్ చేసుకుని మనం స్టాండప్ ఇండియా స్కీమ్ అవ్వచ్చు, మేక్ ఇన్ ఇండియా ఈ స్కీమ్స్ కూడా చదువుకోవాలి, రైట్. ఈ విధంగా మేజర్ అచీవ్మెంట్స్ అనేవి సాధించడం జరిగింది. అయితే అదర్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా స్టార్టప్ సంబంధించి అంటే కోర్స్ ఉన్నాయి. ఒకటి భాస్కర్ ఇనిషియేటివ్. సో మనకి ఎగ్జామ్లో ఇలానే అడుగుతారు, భాస్కర్ ఇనిషియేటివ్ అనేది దేనికి సంబంధించిందంటే స్టార్టప్కి సంబంధించింది. సో వాట్ ఈజ్ భాస్కర్? భాస్కర్ ఈజ్ భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. సో ఇది ఒక రిజిస్ట్రీగా ఉంటుంది. సో దేనికి సంబంధించి? స్టార్టప్కి సంబంధించి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2024లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ కనెక్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, పాలసీ మేకర్స్ అండ్ అదర్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్లేయర్స్ అనే సింగిల్ ప్లాట్ఫామ్. సో ఈ విధంగా ఒక రిజిస్ట్రీగా అందరినీ కూడా ఒకే చోట తీసుకొచ్చి కలిపే ఇనిషియేటివే ఈ భాస్కర్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మార్గ్ మెంటర్‌షిప్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఉంది. సో మార్గ్ మెంటర్‌షిప్ ప్లాట్ఫామ్. సో ఇది దేనికోసం అంటే టు ఫెసిలిటేట్ ఇంటెలిజెంట్ మ్యాచ్ మేకింగ్ బిట్వీన్ మెంటర్స్ అండ్ స్టార్టప్స్, రైట్. అలానే స్టార్టప్ ఇండియా హబ్ పోర్టల్. సో స్టార్టప్ ఇండియా హబ్ అనేది ఒకటి ఉంది. సో దానికి సంబంధించి పోర్టల్. సో ఇట్ సర్వ్స్ యాజ్ ఏ కాంప్రహెన్సివ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎకోసిస్టమ్ స్టేక్ హోల్డర్స్, రైట్. ఇది మాత్రమే కాకుండా స్టేట్ ర్యాంకింగ్ ఇండెక్స్ కూడా ఈ స్టార్టప్కి సంబంధించి ఉండడం జరిగింది. సో ఇవి స్టార్టప్ రిలేటెడ్గా చూసుకుంటే అదర్ ఇనిషియేటివ్స్. సో దీన్ని మనం ఇంటర్లింక్ చేసుకొని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి కూడా చదువుకోవాలి, ఓకే. అయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు ఎంత ఉంది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది,
రైట్. అలానే ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.